గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 77 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో ఏబీవీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రైవేటు కాలేజీలో పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేస్తూ వైసీపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ఏబీవీపీ జిల్లా నాయకుడు నితిన్ వాపోయారు. ఎన్నికలకు ముందు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు సదరు జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో జీవో నెంబర్ 77 వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈరోజు ప్రశ్నించడం జరిగింది. ఏదైతే ఈ జీవో నెంబర్ 77 ఏంటంటే ఈరోజు ప్రైవేట్ కళాశాలలో ఎవరైతే విద్యార్థులు పీజీ చదువుతున్నారో వాళ్ళు పీజీ విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్కి అర్హులు కాదు. వాళ్ళందరికీ కూడా ఫీజు రింబర్స్మెంట్ రాదని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏదైతే జగన్ గారి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో ఈ జీవోని తేవడం జరిగింది. అయితే ఎవరైతే ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్గా నారా లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్నారో ఆయన ఈ ఎలక్షన్లో గెలవక ముందు ఆయన యువగలంలో హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే జీవో నెంబర్ 77ని రద్దు చేస్తాం, విద్యార్థులకు న్యాయం చేస్తానని చెప్పి ప్రలాభాలు పలికిన మాటలు ఈరోజు ఆ మాటలన్నీ ఎక్కడికి వెళ్ళాయని చెప్పి ఏబీవీపీ ప్రశ్నిస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏబీవీపీ దీన్ని సీరియస్గా తీసుకుని ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో వివిధ డిస్ట్రిక్ట్లో వివిధ కలెక్టర్ ఆఫీసుల దగ్గర కానీ ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కానీ ఏబీవీపీ పెద్దగా ఉద్యమాలు చేసింది. ఇదే విధంగా జీవో నెంబర్ 77ని రద్దు చేయకుండా ఇదే విధంగా ఫీజు రింబర్స్మెంట్ విద్యార్థులకు అందజేయకుండా ఉంటే కనుక ఏబీవీపీ పూర్తి స్థాయిలో పెద్ద విధంగా కూడా ఏబీవీపీ ధర్నాలు ప్రొటెస్టులు చేస్తుందని చెప్పి ఏబీవీపీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది.